వెల్కమ్ టు మ్యాథ్స్ హబ్ 901 ఛానల్. నేను మీ శ్రీధర్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు ఒక సంఖ్య యొక్క ఘనమూలం ఎలా కనుక్కోవాలి. ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్, ఎనీ నంబర్. క్యూబ్ రూట్ అంటే మీకు తెలుసు, ఒక సంఖ్యను 3 సార్లు గుణిస్తే వచ్చేదే ఘన సంఖ్య. ధనాత్మక ఘన సంఖ్యలు గుణిస్తే ధనాత్మక వాల్యూ వస్తుంది. ఇఫ్ ద పాజిటివ్, we have to multiply the 3 times the positive number, we get the positive value. నెగటివ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే we get the నెగటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మనము పాజిటివ్ వాల్యూ యొక్క క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక చిన్న షార్ట్ కట్తో మనకు చెప్తానండి, జాగ్రత్తగా గమనించండి. ఇది గమనించండి. 1 క్యూబ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 25, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000, 11 క్యూబ్ 1331, 12 క్యూబ్ 1728. ఇందులో మనం 12 వరకు నేర్చుకుంటే దాదాపు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 నంబర్స్ ఆ 3 నంబర్స్ యొక్క క్యూబ్ రూట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇందులో మీరు గమనించండి, 1 ఉన్నప్పుడు 1 స్థానంలో 1 రావాలి, 2 ఉన్నప్పుడు 1 స్థానంలో 8 వస్తుంది, 8 ఉన్నప్పుడు 1 స్థానంలో 2 వస్తుంది, 3 ఉన్నప్పుడు 7 వస్తుంది, 7 ఉన్నప్పుడు 3 వస్తుంది. మిగిలిన వాటికంతా 4కు 4, 5కు 5, 6కు 6, 9కి 9. ఈ 729 బాగా గమనించండి. దీని ఏం రాయొచ్చు అంటే మనము 9 క్యూబ్ వస్తుంది, 27 స్క్వేర్ వస్తుంది. 64 గమనించండి, 4 క్యూబ్ వస్తుంది, 8 స్క్వేర్ వస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒక సంఖ్యను వర్గముగాను ఘనముగా రాయగలిగిన చిన్న సంఖ్య ఎంత అంటే 64. 3 అంకెల సంఖ్య అంటే 729. ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క ఘనమూలాలు కనుక్కుందాం. ఫస్ట్ నెంబర్ చూడండి, 13,824. ఇందులో 3 అంకెలు రౌండ్ ఆఫ్ చేయండి చివరి నుండి. హౌ టు రౌండ్ ఆఫ్ ద డిజిట్స్ 3 digits ఫ్రమ్ ఎండ్. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 4. కాబట్టి ఖచ్చితంగా యూనిట్ డిజిట్లు ఏం రావాలి? 4 రావాలి. ఆల్రెడీ చెప్పాను, 4 ఉంటే 4 వస్తుంది, 6 ఉంటే 6, 5 ఉంటే 5. లాస్ట్ డిజిట్ ఏమొస్తుందంటే 4 వస్తుంది. ఇందులో ముందు నెంబర్ ఎంత ఉంది? 13 ఉన్నది. 13కి దగ్గరగా ఉన్న క్యూబ్ నెంబర్ ఎంత అంటే 8. సో 2. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే 24 అయిపోయింది. 13,024. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా లాస్ట్ 3 నంబర్స్ రౌండ్ ఆఫ్ చేయండి. లాస్ట్ డిజిట్ 2 ఉంది. 2 ఉంటే ఏం రావాలని చెప్పాను? 8 రమ్మని చెప్పాం. 2 ఉంటే 8. ఇలా నేర్చుకోవడం వల్ల ఎలిమినేషన్ ప్రాసెస్ మీకు ఐడియా వస్తుంది. కింద ఆప్షన్లో యూనిట్ డిజిట్ చూసి మనకి ఇది కరెక్టా తప్పా అనేది మనకు అర్థమైపోతుంది. 2 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 8 రావాలి, 3 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 7 రావాలి, 7 ఉంటే 3 యూనిట్ డిజిట్గా రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5. 5కు దగ్గరగా ఉన్న నెంబర్ ఎంత అంటే 1. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 18. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 5832. క్యూబ్ రూట్ ఆఫ్ 5832 ఈజ్ ఈక్వల్ టు 18. మళ్ళీ ఇది చూడండి, 552 ఉందండి. చివరి డిజిట్ 2 ఉందంటే ఖచ్చితంగా ఏం రావాలి? 8 రావాలి. 2 ఉందంటే ఏం రావాలి? ఖచ్చితంగా 8 రావాలి. ముందర నెంబర్ ఎంత ఉంది? 474 ఉన్నది. 474కు దగ్గరగా ఉన్న సంఖ్య ఎంత అంటే 7. దగ్గరగా నియరెస్ట్ వాల్యూ హ్యావ్ టేకన్. సో వాట్ ఇస్ ద నియరెస్ట్ వాల్యూ అంటే ఇట్ విల్ బి లెస్ దాన్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఈడ ఉన్న వాల్యూ కంటే తక్కువగా ఉండాలి. వీ హ్యావ్ 474 ఇస్ దేర్. సో ద నియరెస్ట్ వాల్యూ విచ్ ఈజ్ లెస్ దాన్ ద 474 ఈజ్ ఈక్వల్ టు 343. 343కి ఏముంటుంది? 7. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 78. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, 3 digits రౌండ్ ఆఫ్ చేయండి. 5 ఉంటే యూనిట్ డిజిట్ కంపల్సరీగా ఏమవుతుంది? 5. 5 స్క్వేర్ ఉన్న 5, 5 క్యూబ్ ఉన్న 5 యూనిట్ డిజిట్, 5 పవర్ ఆఫ్ 4 625 ఉన్న యూనిట్ డిజిట్ 5, 5 పవర్ ఆఫ్ 5 3025 ఉన్న యూనిట్ డిజిట్ 5. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ముందర నంబర్ ఎంత ఉంది? ముందర 2 digits 91 ఉంది. 91కి నియరెస్ట్ వాల్యూ ఎంత? 64. How to already say that the nearest value means less than the 91. 64 is there. 64కి ఎంత వచ్చింది? 4. కాబట్టి the answer is 45. Next we find the cube root value. 509 is there. The unit digit 9 ఉంది కాబట్టి క్యూబ్ రూట్లో కూడా యూనిట్ డిజిట్ 9 వస్తుందండి. ముందు నెంబర్ ఎంత ఉంది? 328 ఉంది.
328కి నియరెస్ట్ వాల్యూ ఎంత 7 వస్తుంది. 7 క్యూబ్ ఈక్వల్ 343. సో ది వాల్యూ ఈజ్ 79. సో ఇలా మనం క్యూబ్ రూట్లు ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లెస్ టైంలో మోర్ యాక్యురేట్గా మనం చేయవచ్చు. ప్లీజ్ షేర్ ద మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్. ఇటువంటి షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.